సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు నేటితో మొదటి విడత ముగియనున్నాయి. ఏదైతే మైక్ల ద్వారా ప్రచారం చేసే సర్పంచ్ అభ్యర్థులు నేటి సాయంత్రం 5 గంటలకు ముగించాలని ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. 2 రోజుల పాటు ఏదైతే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ నెల 11న ఎన్నికలు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికే ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే మొదటి విడత నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత చూసుకుంటే 8 మండలాలు, ప్రధానంగా మొదటి విడతలో 11 మండలాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బోధన్, అదేవిధంగా చెందూరు, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాంతోపాటు కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవిపేట మండలాలు 154 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి విడతలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన నేపథ్యం 184 నుంచి 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే 155 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు అప్రమత్తం చేశారు. ఈరోజు సాయంత్రానికే ప్రచారాలు ముగించాలి. ఖచ్చితంగా ప్రచారాలు ముగించుకుంటే వారిపైన కేసులు ఉంటాయనే కోణంలో కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 545 గ్రామ పంచాయతీ ఉన్నాయి. దాంట్లో మొదటి విడత 154 నుంచి 29 ఏకగ్రీవం కాగా 155కు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా మొదటి విడతలో కామారెడ్డి జిల్లాలో ఏదైతే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తంగా 543 గ్రామ పంచాయతీలు మొదటి విడతలో కామారెడ్డిలో ఏకగ్రీవం ఉన్నాయి. అందులో భాగంగా కామారెడ్డి డివిజన్లో మొదటి విడతలో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, మిగతా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని అప్రమత్తం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి డివిజన్లో ప్రధానంగా ఇటు రామారెడ్డి మండలం కానీ, అదేవిధంగా సదాశివనగర్ మండలం కానీ, దాంతోపాటు మాచారెడ్డి, బీబీపేట మండలాలన్నింటి కూడా ఆ ప్రాంతం మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగవాన్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు ఎన్నికలకు సంబంధించి అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సజావుగా ఎన్నికల నిర్వహణ జరిగేందుకు చూస్తున్న పరిస్థితులు నెలకొని మొదటి విడతగా కామారెడ్డి డివిజన్, ఇటు నిజామాబాద్లోని బోధన్ డివిజన్లు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. వాటన్నింటి కూడా ప్రచారాలు నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్నాయి. దానికి ఇంటింటి ప్రచారం తప్ప ఎక్కడ కూడా మైక్ల ద్వారా ప్రచారాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందిగా ఎన్నికల అభ్యర్థులను కోరారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారులు పూర్తిగా దానికి అందరికి సంబంధించి ఎక్కడైనా డబ్బులు పంపిణీ జరుగుతుందా, అదే కోణంలో కూడా మద్యం ఏరులై పారుతుందా అనే కోణంలో కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల అధికారులు విస్తృత చెక్పోస్టుల ద్వారా తనిఖీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుని ఎన్నికలకు సజావుగా సాగేందుకు నేటితో ఎన్నికల ప్రచారం మొదటి విడత ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 11న జరిగిన ఎన్నికలకు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.